సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు శుక్రవారం జూలై 12వ తారీఖు 2024 సంవత్సరం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి షష్ఠి. ఉదయము 10:18 వరకు ఈరోజు తిథి షష్ఠి నడుస్తోంది. 10:18 తర్వాత తదుపరి నుంచి సప్తమి మొదలవుతుంది. ఈరోజు శుక్రవారాన్ని భృగువాసరే అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. మధ్యాహ్నము 2:54 వరకు ఈరోజు ఉత్తరా నక్షత్రం నడుస్తుందన్నమాట. మరి వర్జ్యం వచ్చేసరికి రాత్రి 12:13 నుండి 1:59 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం వచ్చి ఉదయం 8:11 నుండి 9:03 వరకు, మరియు మధ్యాహ్నము 12:31 నుంచి 1:23 వరకు ఈరోజు దుర్ముహూర్తం నడుస్తుంది. అమృతకాలం వచ్చి ఉదయం 6:55 నుంచి 8:42 వరకు ఈరోజు అమృతకాలం ఉంది. అలాగే రాహుకాలం వచ్చి ఉదయం 10:30 నుండి ఉదయం 12 గంటల వరకు రాహుకాలం మనకి ఈరోజు నడుస్తుందన్నమాట. సూర్యరాశి మిథునము, చంద్రరాశి కన్య. సూర్యోదయము 5:36 ప్రారంభమవుతే సూర్యాస్తమయము 6:35 వరకు ఉంది. ఈరోజు పంచాంగం. నమస్కారం. సమాప్తము. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా ఏదో ఒక కొత్త అంశంతో మనం ప్రతిరోజు కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు మనం తెచ్చుకున్న కొత్త అంశం పేరు ధర్మము. ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మము మనల్ని కాపాడుతుంది అని చెప్పడానికి ఈరోజు ఒక కొత్త అంశంతో, ధర్మము అనే అంశంతో నేను మీ ముందుకు రావడం జరిగిందనమాట. ఈ జగత్తులో అంటే ఈ ప్రపంచంలో ధర్మాచరణను మించిన శ్రేష్టమైన మహత్కార్యం మరొకటి లేదు. అంటే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని కూడా మనం ధర్మంగా చూడాలి. అంటే ధర్మాన్ని ఆచరిస్తే దానికి శ్రేష్టమైన మహత్కార్యము అంటే గొప్ప కార్యము మరొకటి లేదు అని చెప్పేసి మనం ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట. మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. ఒక మనిషి పుట్టిన తర్వాత ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఒక కొత్త చైతన్యం అంటే మనసు, మన మెదడు, మన ఆలోచన శక్తి అన్నీ కూడా కేవలం ఆధ్యాత్మిక చింతన వైపు మరలించి మన జీవితాన్ని సక్రమమైన మార్గం గుండా వెళ్తున్నామా లేదా అని చూపించేదే మానవత ధర్మం. తర్వాత మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించింది కూడా ధర్మమే. మనిషికి ఆత్మజ్ఞానం అంటూ ఒకటి ఉండాలి. అది ఏ రకంగా వస్తుంది అంటే కేవలం ధర్మాన్ని ఆచరిస్తే. ధర్మము అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ మనం పడుకునేదాకా మనం ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నామో ఆ చేసిన కార్యక్రమంలో ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం, ఎంతవరకు నీతి, ఎంతవరకు సంస్కృతి ఇవన్నీ కూడా నడుస్తుంటే కనుక అదే మానవతా ధర్మం కింద మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది కేవలం ధర్మము మాత్రమే. మనం కనుక ధర్మాన్ని కాపాడితే ధర్మము మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అని కూడా మనం చెప్తూ ఉండొచ్చు. అంతేకాకుండా ధర్మాన్ని కాపాడడం అంటే అన్ని వేళలా ధర్మాన్ని ఆచరించాలి. మనం ఏ పని చేసినా సరే ప్రతి క్షణము కూడా ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నాను, ఏ పని చెయ్యబోతున్నాను, ఆ పని వల్ల ఎవరికైనా హాని ఉందా, ఎవరికైనా కష్టం కలిగిస్తున్నానా, ఎవరి మనసైనా సరే నేను బాధపడుతున్నానా, బాధ పెట్టిస్తున్నానా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకుంటే అదే ధర్మం.
కాబట్టి ప్రతి మనిషి కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకోవడం అంటే అన్ని వేళలా మనం ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అంటే మనిషిని మంచి స్థితిలో నిలబడుతుందని, అధర్మం వల్ల మనిషి ఖచ్చితంగా పతనమవుతాడని మన సంస్కృతి చెప్తుందన్నమాట. మన స్మృతి అంటే ఆలోచన శక్తి, మంచి స్థితిలో నిలబడుతుంది ధర్మం ఎప్పుడు కూడా. అంటే ధర్మాన్ని కాపాడితే మన బుద్ధి, మన మాట, మన యశస్సు, మన కీర్తి ఇవన్నీ కూడా సక్రమంగానే వెళ్తాయి. ఒకవేళ మనిషి అధర్మంగా కనుక పాటిస్తే, అంటే తెలిసి కూడా తప్పులు చేస్తే ఖచ్చితంగా అతను పతనం అవుతాడు అని చెప్పేసి మన స్మృతి ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటాం. అంతేకాకుండా శ్రీ మద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి యొక్క గుణగణాలు వర్ణిస్తూ రామో విగ్రహ మానవ ధర్మ అంటూ ఉంటాడనమాట. అంటే ఆఖరికి రామాయణాన్ని రచించిన గొప్ప రామాయణం, గొప్ప గ్రంథం, మన భారతీయ సంస్కృతిలో మంచి గ్రంథము, గొప్ప గ్రంథము ఏమైనా ఉంది అంటే అది రామాయణమే. కేవలం వాల్మీకి రచించిన ఈ రామాయణం మాత్రమే. ఈ రామాయణంలో వాల్మీకి శ్రీరాముడి యొక్క గుణగుణాలను చాలా చక్కగా వర్ణిస్తూ రామో విగ్రహ మానవ ధర్మ అంటూ అతను ఎంతో పవిత్రంగా, ఎంతో చక్కగా రాసిన విధానం అన్నమాట. అంటే మూర్తిభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలు కూడా ఆయనలే ఉన్నాయి. శ్రీరాముడి యొక్క గుణగుణాలు ఎంత చెప్పుకున్నా సరే అంతే తక్కువ అవుతాయి అన్నమాట. అంటే అంత గొప్ప స్వభావం ఉన్న మంచి వ్యక్తి ద్వారా మనం అందరం కూడా ధర్మాన్ని ఆచరించాలి అనే గొప్ప విషయాన్ని మనం సాక్షాత్తు శ్రీరాముడి ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అంటే ఆయన అందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి, మన అందరికీ ఆరాధ్య దేవుడు ఎవరన్నా ఉన్నాడు అంటే కేవలం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మాత్రమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏ ఏ ధర్మాలు పాటించాలో విపులంగా వివరించేది చెప్పేది మహాభారతం. మహాభారతం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి, చక్కని ఆలోచనలతో మంచి మనిషిగా మనుగడ సాధించడానికి ఏ ఏ ధర్మాలైతే మనం పాటించాలో అన్ని ధర్మాలు కూడా విపులంగా వివరించి చెప్పేది మాత్రమే మహాభారతము. అంటే ఏ కర్మలైతే మన మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో మనం ఎట్టి పరిస్థితులను కూడా ఆచరించకూడదు. అంటే అర్థం ఏంటి? ఇతరులు ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, ఇతరులు ఎవరైనా మనల్ని దూషించినా మనం ఎంత బాధపడతామో అదే మాటలు మనం ఎదుటివాడి చేత ఉండకుండా, అదే ఎదుటివాడే మనల్ని ఎంత కోపం తెప్పించినా సరే, ఎదుటివాడు మనల్ని ఎంత బాధ పెట్టినా సరే మనం తిరిగి అతనికి బాధ పెట్టకుండా ఎవరైతే ఆ విపరీత కర్మలను మనం భరిస్తూ ఉంటాము, ఎదుటివాడు భరించకుండా మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా ఎదుటివాడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. అందుకేనేమో ధర్మతత్వజ్ఞులు అందరూ కూడా ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని ఎప్పుడు కూడా మన నన్నయ్య గారు చెబుతూ ఉంటారన్నమాట. నన్నయ్య గారు చెప్పిన మాటల్లో ఏంటంటే ధర్మతత్వజ్ఞులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రంగా మన భారతాన్ని, మన భారతదేశంలో అందరూ కూడా చక్కగా, నీతిగా, న్యాయంగా ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారని ఆయన యొక్క నన్నయ్య యొక్క గొప్ప భావన అన్నమాట. అంటే ఇలాగా మనం ధర్మం గురించి ఎన్నో విషయాలు చక్కగా తెలుసుకుంటాము, ఇంకా తెలుసుకుందాం కూడా. అంటే ఈరోజు మన గురువుపదేశం అనే కార్యక్రమంలో ఒక చిన్న అంశం ధర్మాన్ని మనం ఏ రకంగా ఆచరించాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం అనమాట. ప్రతి జీవికి కూడా మన వల్ల అపకారం జరగకూడదు. ఏ మనిషికి కూడా మన వల్ల అపకారము జరగకూడదు. ఏ మనిషి అయితే నీతి, న్యాయం, ధర్మంగా ఉంటాడో, అసత్యము మాట్లాడుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ సత్యము మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడైతే ధర్మబద్ధమైన ఆచరణ చేస్తూ ఉంటాడో, నీతితో న్యాయంతో కూడిన పనులను ఎవరైతే చేస్తారో, పొరుగు వారికి, ఇంట్లో వారికి ఎవడైతే మనస్ఫూర్తిగా సహాయపడతాడో వాడు ధర్మాన్ని కరెక్ట్గా ఆచరించినట్లే. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ఆచరించి మన ధర్మాన్ని, మన మతాన్ని, మన సంస్కృతిని